తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ వంటి పథకాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాలను కొనసాగిస్తూనే పలు మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దళారులతో పని లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుడికి పథకం ప్రయోజనాలు అందేలా మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ దృష్టికి వచ్చిన అంశాలు, లోటుపాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ ఆ మేరకు చాలా స్కీముల్లో మార్పులను చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రైతు బంధు స్కీమ్లోనూ వ్యవసాయేతర భూములు, రియల్ ఎస్టేట్, రహదారులు, గుట్టలకు కూడా వేల కోట్లు గుమ్మరించడంతో ఆ స్కీమ్ అసలు లక్ష్యం నెరవేరలేదని రేవంత్ ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రస్తావించారు. అలాగే వ్యవసాయం చేసే రైతులకు కాకుండా భూ యజమానులకే రైతు బంధు అందడంపై కూడా కౌలు రైతులు ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. 100 ఎకరాలున్న వారందరికీ రైతు బంధు ఇవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.